రైట్, ఇక వివరాలు చూద్దాం. కర్నూలు జిల్లా తుగ్గల మండలం జొన్నగిరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పరిశీలించారు. ఉదయం 11:30 జొన్నగిరి హెలీప్యాడ్ వద్దకు సీఎం చేరుకోబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సీఎం. రాక మేము ఎన్డేళ్ల నుంచి చూస్తూనే ఈ గోల్డ్ ప్లాంట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. అదేవిధంగా మా ఇంకిలో కనబడుతుంది మీ అందరికి కూడా బ్రహ్మాండంగా బహిరంగ సభ ఏర్పాటు చేశాము. బహిరంగ సభ తర్వాత క్యాడర్ మీటింగ్ ఉంటుంది. మరి సీఎం గారి ప్రసంగం తర్వాత ఇక్కడ ఈ ప్రాంతానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎంత లబ్ధియో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ మైన్ ఎల్లప్పుడూ కూడా బ్రహ్మాండంగా నడచాలని చెప్పి ఏదైతే మా ఆకాంక్ష ఉండేనో అది 100%గా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2009లో నుంచి అప్పుడు కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భూసేకరణ స్టార్ట్ చేశారు. మరి 2014లో కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వీళ్ళకి వాటర్ రిసోర్సెస్ది మనము ఇంప్లిమెంట్ చేయించాము. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు వగర ఏదైతే ఉండేనో ప్లాంట్కి మొత్తం హెల్ప్ చేసుకుంటూ వచ్చాము. మరి 2019 నుంచి 2024 దాకా ఏమాత్రము వీళ్ళు కదలకుండా ఎక్కడ ఉందో అక్కడనే ఆపుకొని, ఎందుకంటే మీ అందరికీ తెలిసినదే లాస్ట్ టైం ఆల్రెడీ రన్నింగ్ ఇండస్ట్రీస్లోనే మొత్తము ప్యాక్ చేపించి వేరే స్టేట్లకి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ భయంతో వాళ్ళు ఏ పని కూడా స్టార్ట్ చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఆయన చేతి ద్వారా ఇక్కడ ఇనాగ్రేషన్ చేయించి మరి ఇక్కడ నుంచి గోల్డ్ సరఫరా చేయడం స్టార్ట్ అవుతుంది. మరి రాబోయే కాలం పత్తికొండకి మంచిది, పత్తికొండతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా మంచిదని చెప్పి సెలవు. చంద్రబాబు నాయుడు గారి రాక